గమ్మతి ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి కానీ మొదల హెడ్లైన్స్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. చెప్పుండే ఉంటదట మంత్రివర్గ విస్తరణ. రంగారెడ్డి జిల్లాకు ఛాన్స్ ఇస్తారా ఈ తాపన్న? కూనంనేని చెప్పిండు చిరు డైలాగ్, కాంగ్రెస్ కి ఇచ్చిండు మాస్ వార్నింగ్. భర్తను చంపనికి పిలానేసింది, చాటింగ్ చూస్తే దొరికిపోయింది. సీక్రెట్ కెమెరా పెట్టిండు తాటి చెట్టుకు, సుక్క దొరకకుండా కళ్ళు దొంగలకు. ఎవ్వలైనా రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసానికి. ఏ పార్టీలు ఉంటే గా కాయిస్ తీరుతుందో ఆ పార్టీలకు పోతారు, పోటీ చేస్తారు. ఒకవేళ గెలిస్తే వస్తే మంత్రి పదవి రావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఇక రాష్ట్రంలో అన్ని పార్టీలకు కలిపి 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అలా 64 మంది కాంగ్రెస్ నుంచి గెలిస్తే సిపిఐని కలుపుకుంటే కాంగ్రెస్ బలం 65 అయ్యింది. అట్లని అందరికి మంత్రి పదవులు రావు కదా, కొందరికే గా భాగ్యం దక్కుతుంది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అంటారా? ఇగో గిందుకు ఇక చెప్పున్నే కొత్త మంత్రులు రాబోతున్నారు. ఇంకో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తానికి తయారైతుందట కాంగ్రెస్ సర్కారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో 20 మందితో మొన్ననే క్యాబినెట్ ను మార్చిర్రు. ఇక ఇప్పుడు తెలంగాణలో సుతి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని గాంధీ భవన్ లో గుసగుసలు. అయితే ఓటు ఎస్టీకి ఇంకోటి రెడ్డి సామాజిక వర్గానికి ఇయ్యాలని డిసైడ్ అయ్యారు అంటున్నారు. రెడ్డిల ముచ్చట చూస్తే రేసులో నేనని ముందుగాలున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఆల్రెడీ అధిష్టానానికి మనసులున్న మాట చెప్పిండు కూడా. ఇంకో దిక్కు మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు సుతి నవడుతున్నాయి. అటు ఎస్టీల నుంచి రామచంద్ర నాయక్, బాల్ నాయక్ పేర్లు బగ్గిన వస్తున్నాయి. అయితే పాత రంగారెడ్డి జిల్లాకి ఇప్పటిదాకా మంత్రివర్గంలో జాగే ఇయ్యలే కాబట్టి ఆ జిల్లా నుంచి ఒకళ్ళను మంత్రిని చేయాలి అనే ఆలోచన చేస్తే మల్రెడ్డి రంగారెడ్డికో రామ్మోహన్ రెడ్డికో పక్కా ఛాన్స్ ఉన్నట్టే. అయితే పాతోళ్ళను ఒకళ్ళను మార్చేసి కొత్తగా ఇద్దరిని తీసుకుంటారని ప్రచారం అయింది కానీ పాతోళ్ళను అట్లనే ఉంచే కోపే కొడుతుంది. ఇక ఈ 10 రోజుల్లో పక్కా కేబినెట్ ను సెట్ చేస్తారట. మంత్రి గారు అని పిలిపించుకునే భాగ్యం ఎవరెవరికి వస్తుందో మరి చూడాలి. ఓట్లప్పుడు పార్టీల నడుమ పొత్తులు కుదురుతుంటాయి. మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, మాకు అన్ని మంత్రి పదవులు రావాలని 2 పార్టీలు కూకొని మాట్లాడుకుంటాయి. ఇంకో పార్టీ సుత కలిస్తే దానికి ఇన్ని సీట్లు పంచాలి. ఇక అందరు కూడా ఓట్లకు పోయి గెలిచిరనుకో మంత్రి పదవులు పంచుకుంటారు, ఓడిపోతే కలిసి కొట్లాడతారు. అట్లని అటెన్క లొల్లులు కొట్లాటలు రావన్న గ్యారంటీ ఉండదు. ఎప్పటికీ ఇమ్మతి ఇవ్వాలనే రూల్ ఏం లేదు. ఇంతకు ఏం నడుస్తుందో గా ముచ్చట చెప్పరాదు అంటుర్రా. కానీ ఇర్రిగా వారేవా చిరంజీవి సార్ డైలాగ్ సింపేసిండు పో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు. ఇంత ఈ డైలాగ్ ఇప్పుడు ఎవరి కోసం విసిరినట్టు అంటారా? ఇంకెవలకు అధికార కాంగ్రెస్ పార్టీకి. బీజేపీని కాదని మీకు హిమ్మతిస్తే ఎగిరెగిరి పడుతున్నారు. కమ్యూనిస్టులను బొత్తిలకే కాంతలేరని వాళ్ళతో పెట్టుకుంటే ఏమైతుందో ఇరక చెప్పిండు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. ఏదో ఓట్లప్పుడు కలిసి పోటీ చేసినాం, అయినంత మాత్రాన ప్రశ్నించకుండా ఉండలేమన్నాడు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. 10 మందే ఉన్నారని కమ్యూనిస్టులను అల్కగా తీసేసిరంటే ఆగమయ్యేది మీరే. ఎక్కువ చేసిరంటే మీ శవపేటగా మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది, చూసుకోరు అన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఏడూర్ల బయ్యారంలో ప్రజా చైతన్య యాత్ర చాలు చేసి గిట్ల ధమ్కీలు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి. ఎర్రన్నలు అంతే మరి, మంచిగుంటే మంచిగుంటారు, లేదంటే లడా ఎత్తుకునుడే లగాంచి కొట్లాడుడే. నిన్ననే ఓ వార్త చూసినాం కదా, ఉత్తరప్రదేశ్ లో ఓ గక్క ఇంటాయనను 5 పిల్లల్ని ఇడిసబెట్టి ఇంకో మోతవారిని లావాడిన ముచ్చట. గివ్వెం పనులని ఇంటాయన బుద్ధి మాట చెప్పబోతే ఎక్కువ చేస్తే ఏసి పడేస్తా అని ధమ్కి ఇచ్చిందట. ఏం చేస్తాడు ఇక, ఆన్నే లగ్గం చేసుకొని ఆనితోనే ఉండమనుడే కాదు దగ్గరుండి లగ్గం చేపించిండు కూడా. మొత్తానికి తెలివితోని పానాలను కాపాడుకున్నాడు అన్న. అగో జరంత అటు ఇటుగా గీ ముచ్చట సుతగాసుంటిదేనుల్లా. గీ అన్నకు నూకలు మస్తు బాగున్నట్టున్నాయుల్లా. బుత్తాంతంటే బుత్తాంతలో తప్పించుకున్నాడు సావు నుంచి. అగో గంతాపతి ఏమొచ్చింది అంటారా? ఇంకెవలు ఇంటామనే. మైబాద్ జిల్లా చిలుకోడ్లో ఉండే ఈ అన్నకు లగ్గమైంది, 2 పిల్లలు. ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తుండట. అయితే ఇంటామే ఏరేటాయన మీద మనసు బారేసుకొని అన్నను లేపేయాలని పిలాన్ల మీద పిలాన్లు వేసిందట. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా. మరి ముచ్చట అన్నకి ఎట్లా తెలిసింది అంటారా? ఫోన్ తీసుకొని చెక్కింగ్ చేస్తే ఎవరితోని ఏమని చాటింగ్ చేసింది మొత్తం బయటపడ్డది. అగో వాడిని సంపుతావా సంపవా,
ఇవాళనే యాక్సిడెంట్ చెయ్యి, లేదంటే నేను చచ్చిపోతా, నువ్వు లేకుంటే నాకు ఈ లైఫే వద్దు, నేనే ఇంట్లో ఏమన్నా చేద్దాం అనుకుంటే నా మీదనే డౌట్ వస్తది, అదే నువ్వు టక్కర్ చేస్తే పాపం టక్కరే కాలం చేసిండు అంటారు అని ఎట్లెట్లా ఏషియాల్లో పిల్లని మొత్తం చెప్పింది అక్క. మరి అన్నకి ఏడ అనుమానం వచ్చిందో ఎట్లా తెలుసుకున్నాడో గానీ ఫోన్ గుంజుకొని టక్క స్క్రీన్ షాట్లు తీసుకొని సీదా పోలీస్ స్టేషన్ పోయి నా భార్య నన్ను చంపాలని చూస్తుంది, కావాలంటే ప్రూఫ్లు చూడురని చాటింగ్ అంతా బయట పెట్టిండట. ఇక పోలీసుల ఎంక్వైరీ నడుస్తుంది. కానీ మీ సంధాన మీరు ఓక ఉత్త పుణ్యానికి కట్టుకున్నోళ్ళని ఎందుకక్క సంపుడు? వద్దనుకుంటే ఏలొల్లుండది, అదే సంపితే కేసు అవుతుంది, మీదికెళ్ళి జైలుకు పోవాల్సి వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతుర్రు అక్కలు? మీ దిమాక్లకు దండేసి దండం పెట్టా. ఇవాళ రేపు ఏడు చూసినా సీక్రెట్ కెమెరాలే. తొవ్వంట పోతా అంటే 4 బాటల కాడ 4 దిక్కులు చూసుకుంటుంటాయి. ఏ ఇంటికి సూటి పెడదామన్నా ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టుకుని పాడేతుర్రు. గుడిలకు సొరదామన్నా హుండీ కానే పెట్టబడుతుంది. ఇక దుకాణాలైతే షాప్ ముంగట 2, షాప్లో ఇంకో 3-4 కానొస్తున్నాయి. ఇక పనితనం చూపెట్టాలంటే ఏడికెళ్ళి అవుతుందిలా. దొంగనలకు చిక్కకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటుర్రన్నట్టు. అట్లనే ఓ తాన ఓ గన్న చక్కటి ఇకమతి చేసిండు. మంచిగా చూడుర్రి, సీక్రెట్ కెమెరా యాలాడుతున్నది గుంజకు కాదు తాటి చెట్టుకు. కిందేదన్నా తోటు ఉండొచ్చు, పనివంతుల పని పడటానికి ఈ ఉపాయం చేసిరేమో అనేరు. పక్కా కళ్ళును కాపాడుకుంటానికే సీక్రెట్ కెమెరా పెట్టిండు గౌడన్న. అవు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లా రాత్రికి రాత్రే లొట్లు మాయమవుతున్నాయట. ఒక్కనాడు 2 రోజులు కాదుల్లో దినం వాటికి పట్టినట్టే వంపకపోతుర్రట. గిట్లయితే కుదరదని సోలార్తో పనిచేసే సీక్రెట్ కెమెరా పెట్టిండు. ఇక రారి బిడ్డ ఎవరు వస్తారో ఏ పాటి తాగిపోతారో అని. తొవ్వెంటో పోతోళ్ళు సీక్రెట్ కెమెరాను చూసి పరిశాన్ అవుతున్నారు, తాటి చెట్టుకు సీక్రెట్ కెమెరా అయిందని. ఏం చేస్తాడు మరి, చెట్టు పొద్దు మాపు వంపుకుంటే ఇంట్లో ఖర్చుల కన్నా వెళ్తాయి. అసొంటిది దినాం సుక్క మిలుగకుండా సప్పరిచ్చిపోతుంటే ఇంటోళ్ళను ఉపాసం ఉంచుతాడా? ఇక ఇప్పుడు అటు ముఖాన్నే చూడరు కావచ్చు. ఏదట్లున్నా కళ్ళు దొంగలకు కెమెరాతోని కళ్యాణ వేసుడే గమ్మతున్నది పో. మా బరాబర్ ఏదో ముచ్చట పట్టుకొచ్చిండట, ఇందం పారుల్లా. సాయంత్రం న్యూస్ में आपका ప్రేమకరమైన స్వాగతే దోస్తో. లవర్స్ అన్నప్పుడు లొల్లిలు అయితే వాళ్ళు చిన్న గేమ్స్ కూడా ఆడుతుంటారు. బ్లాక్ అన్బ్లాక్ రిపోర్టే, నువ్వు నాకు ఇంకోసారి మెసేజ్, నాకు నీతో మాట్లాడలేదు, నీ ముఖం చూడాలని లేదు, ఇట్లాంటి మస్తు అనిపిస్తాయి నాకు. కోల్కతాలో 2 లవర్స్కి లొల్లైంది, ఆమె రిప్లై ఇస్తలేదు, సీదమైన స్ట్రీట్ లైట్ ఎక్కిండు. పోలీసు వాళ్ళు పరిచయం, అరే వీడు ఇట్లేందుకు చేస్తుండు, అరే నువ్వు చింత చెట్టు ఎక్కువ లేదా జామ చెట్టు లేదా మీ బిల్డింగ్ ఎక్కువ ఆయన స్ట్రీట్ లైట్ ఎక్కితే గవర్నమెంట్ మమ్మల్ని తిడుతుందని చెప్పి ఆయన దించురు. దించినాక పిల్ల దగ్గర నుంచి రిప్లై ఇస్తాడు, కానీ కాదు పోలీసు వాళ్ళ లాఠీ దగ్గర నుంచి వచ్చింది, మూస కొట్టిరు మస్తుల్లా కూర్చుంది. ఇప్పుడు సామాన్యం చెప్పేసారు లెక్కలు చెప్తాడా, లెక్కలు చెప్పేసారు తెలుగు పాఠాలు చెప్తాడా, తెలుగు చెప్పేసారుకు సాంఘిక పాఠాలు చెప్పొస్తుందా, సాంఘికం చెప్పేసారు హిందీ పాఠాలు చెప్తాడా, హిందీ సారు ఇంగ్లీషు, ఇంగ్లీష్ సారు సైన్స్ పాఠాలు చెప్పరు. అయితే ఒకళ్ళ జాగాలో ఒకళ్ళు పోయి పరీక్షలు రాయంగా బొచ్చడు చూసినాం. అట్లనే ఈడ సుత ఒకళ్ళ జాగాలో ఒకళ్ళు ఉన్నారు, అది కూడా ఉండకూడని జాగల. ఇంతకు ఎవరు ఏడున్నారు అంటారా? చూడురిగా మీరే. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ సీట్లో కూకున్న ఈసారు డాక్టరే, కానీ ఈడుండాల్సిన డాక్టర్ కాదు, డెంటల్ డాక్టరు. మరి ఈడుండాల్సిన వాళ్ళు ఎవరంటే గీసారు. పేరు డాక్టర్ రమేష్, డిప్యూటీ సివిల్ సర్జను. అయితే మనోనికి తీరువాటం లేక ఈసారి ఆయన జాగలో డ్యూటీ చేపిస్తుండట. వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లు చెకింగ్ పోతే నువ్వెవలంటే నేను కూడా డాక్టర్నే అంటుండట. ఈడ రమేష్ అని డాక్టర్ ఉండాలి కదా అంటే నేనే శానోద్ల కంచెలు చేస్తున్నా అని సాఫ్ సీదా చెప్పేసిండట. ముచ్చట దవాఖాన మంత్రి దామోదర రాజనరసింహ సార్కు తెలిసి చేలు ఒకళ్ళకొలు ఇంకోళ్ళు ఎట్లా చేస్తారు, పబ్లిక్ పానాలతో ఆటలాడతారా అని అసలు డాక్టర్ రమేష్ ను సస్పెండ్ చేయుర్రు అని ఆర్డర్ వేస్తే తీసేసిర్రు. అట్లనే దవాఖాన సూపరింటెండెంట్ మీద సుతా యాక్షన్ తీసుకోర్రు అని ఆర్డర్ వేసిండట. కానీ డ్యూటీ చేసే తీరువాటం లేకుంటే నాకు కుదరదని జాబ్ బంద్ పెట్టుకొని పోవాలి, అంతేగాని ఆయన డాక్టరే నేను డాక్టరే అని ఇంకోళ్ళని తీసుకొచ్చి కూకుండా పెట్టుడేంది? మీరు చేయాల్సిన వైద్యం ఆయన చేయడు కదా సారు. ఆఫీసర్లు చెకింగ్కి వచ్చిర్రు కాబట్టి భాగవతం బయటపడ్డది, రాకుంటే అట్లనే ఎన్నేళ్ళు వైద్యం చేసినావు పో. ఇప్పుడు ఒక్కళ్ళు ఒక పని చేస్తే వాళ్ళకు నచ్చినట్టు చేస్తారు, అదే 4-5 కలిసి చేస్తే అందరు ఒక మాట మీద ఉండి నడుచుకోవాలి. ఎవరు ఏం చేస్తారో అందరికీ తెలవాలి, లేదంటే పని ముంగటికి పోదు. అయితే ఒక్కళ్ళు చేస్తే పని ఆలస్యం అవుతుంది, అదే గుంపు చేస్తే అల్కగవుతుంది. అగో గిదే సూత్రం ఫాలో అవుతున్నట్టున్నారు గీ పని మంతులు. ఇంతకు అందరు కూడా ఏడికి పోయిర్రు, ఏం చేసిర్రో తెలవాలంటే గీ వార్త చూడాలి. మంచిగా చూడుర్రి, అటు ఓనర్తోనో ఒక అక్క అది చూపి ఇది చూపి అని మాటల్లో పెట్టింది. ఇటు అక్క బల్ల మీదకి ఎక్కుతానికి తనలాడుతుంది. 2 మాటలు ఫెయిల్ అయినా 3వ పరి లక్ష్యాన్ని అందుకుంది. చలో ఎమ్మటే బుర్కాల దాపెట్టి అందరికందరూ ఆడికెళ్ళి వెళ్ళిపోయిర్రు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ 5 కూడి తులం చైన్ అల్కా కొట్టేసి అవతల పడ్డారు. ఇక మాపటిల్ నగలన్నీ లెక్క చూసుకుంటే ఒకటి మిస్ అయింది. ఏమై ఉంటుందని సీక్రెట్ కెమెరా చూస్తే సీన్ అంతా బయటపడ్డది. ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే దొరికించుకునే పనులున్నారు. వీళ్ళ కథ ఇట్లుంటే ఇక గీ దొంగన్న కథ ఏరే. వచ్చి
తీసిండు 3-4 ట్రేలు తీసి చూసిండు మీదున్న ఓ ట్రే అందుకున్నాడు అవతల పడ్డాడు. ఈడికే అయిపోలేదు. మళ్ళోనాడు అటు బండి దిగి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినట్టు వచ్చి ఓ ట్రే అందుకొని ఉరుకుడు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో మూతవరు ఒక్కటే పాల దుకాణానికి సూటు పెడుతుండు. నెలలో 10 మాటల ట్రేలు ఎత్తుకపోయిందంట చూడుర్రిగా. అరే ట్రేలు ఎట్లా మాయమవుతున్నట్టు అని దుకాణం ఓనర్ సీక్రెట్ కెమెరాలో చూస్తే మనోని పంతనం బయటపడ్డది. లెక్కకైతే దొంగన్నలో ఓ పారు సూటు పెట్టిన కాడికి మళ్ళా షానొద్దుల దాకా పోరు. కానీ మనోడు ఊకే ఎన్ని జాగాలని తిరుగుతాం అనుకున్నాడో ఏమో ఒకటే దుకాణానికి గుత్తపట్టిండు అన్నట్టు గమ్మతున్నారు పోరి. స్టూడెంట్స్ చదువుకోవాలి, టీచర్లు పాఠాలు చెప్పాలి, లాయర్లు కేసులు వాదించాలి, డాక్టర్లు వైద్యం చేయాలి, ఇంజనీర్లు బంగ్లాలు బ్రిడ్జులు కట్టాలి, డ్రైవర్లు డ్రైవింగ్ చేయాలి, వంట మనుషులు వంట చేయాలి. అట్లనే పోలీసులు లంగను దొంగను పట్టుకోవాలి, లొల్లులు కొట్లాటలు కాకుండా ఆపాలి, పెట్రోలింగ్ చేయాలి, లీడర్లు వచ్చినప్పుడు జాతరలు ఉత్సవాలప్పుడు బందోబస్తు డ్యూటీ చేయాలి. అంతే కదా. కానీ గిదేంది? గీ అక్క ఆంధ్ర కృష్ణా జిల్లా పెన్మలూరు పిఎస్లో హోంగార్డ్గా పనిచేసేది. కానీ ఇప్పుడు కొలువులకెళ్ళి తీసేసిరట, చెప్పిన మాట వినలేదని. అగో చెప్పిన పని చేయకుంటే ఎవరైనా తీసేస్తారు అని ఇంకో ముచ్చటే ఉండదు అంటుర్రా. అసలు అక్కకి ఏం పని చెప్పిర్రు, ఎందుకు తీసేసిరంటే నువ్వు ఇక్కడే చేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇక్కడే చేయాలి, మీరు ఇళ్లలో పని చేయాలి లేదా హెడ్ క్వార్టర్లో పని చేయాలి అని ఆయన అంటున్నారు సార్. అంటుంటే సార్ గదన్నట్టు పెద్ద పోలీస్ సార్ ఇళ్లలో పని చేయాలట. మరల పడ్డదని ఎస్పీ ఆఫీస్ కు 6 దినాలు పనిష్మెంట్ కింద పంపితే ఆడ సుధా గడ్డి వీకిచ్చుడు ఇసోంటి పనులే చెప్పిరట. గోస చెప్పుకుందామంటే జిల్లా పెద్ద పోలీస్ సారు అస్సలు పట్టించుకుంటలేడని చెప్పుకుంటే చిన్న గోసగా దక్కది. స్టేషన్ లో ఊకుంటామంటే కుదరది, ఇళ్లలో పని చేయాల్సిందే అంటుర్రట. డ్యూటీలో ఉండంగా అక్కోళ్ళ ఇంటాయన కాలం చేస్తే నౌకరిచ్చి గిట్ల గోస పెడుతుర్రు అనుకొస్తుంది. పోలీస్ కొలవంటే పోలీస్ డ్యూటీ చేస్తారు గాని అలా ఇళ్లలో పని మేమెందుకు చేయాలి అంటుంది అక్క. వాజివే డ్యూటీల లాపర్వ చేస్తే సస్పెండ్ చేసినా ఏమో అనుకోవచ్చు గాని ఇంట్లో పని చేస్తా లేదని పీకేసుడు చిత్రం ఉన్నది పోర్రి. గిలాస నిండా నీళ్లు నింపి అటు ఇటు ఊపితే ఏమైతుంది? తునుకుతాయి. అట్లనే ఊపితే కాలవుతుంది. అట్లనే ఓ గోళంను గట్టిగా ఊపితే ఏమైతుంది? అది సుతజరంతా ఎల్తవుతుంది. అట్లనే డ్రమ్ముల నీళ్ళైనా అంతే. కానీ బాయిల నీళ్ళు అట్లా కాదు. ఓ రాయేస్తే అప్పటి మందం అటు ఇటు ఊగుతాయి గాని తొనుకుడన్న ముచ్చటే ఉండదు. అంతే కదా. కానీ గీ బాయిగాడ చూడుర్రి ఏం నడుస్తుందో. అగో బాయిని పట్టుకునే వాళ్ళు ఉయ్యాల లూపినట్టే అటు ఇటు నీళ్ళు ఎట్లు ఊగుతున్నాయో. ఇదెక్కడి కదరో, భూకంపం గిట్లా వస్తుందా ఏందని ఊరోళ్ళందరిది చిన్న పరిశాన్ కాదు. గుజరాత్ రాష్ట్రం వీర్పార్దా అనే ఊర్లో ఉన్నట్టుండి బాయిల నీళ్లు గిట్లా తునుకుతుండే వరకు గజ్జుమంటున్నారు పబ్లిక్ అంతా. ఊరికేదో ఆపద రాబోతుందని చెవులు కొరుక్కుంటుర్రంతా. అయితే ఆ ఊరికి భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటదట. గందుకే ఏదో కాబోతుందని బుగులు పడుతుర్రు అన్నట్టు. ఇదే ఫస్ట్ కాదుల్లో 5 దినాలయ్యనట ఇట్లా ఉన్నట్టుండి నీళ్లు ఊగుడు. ఆయనతో కొందరు ఫోటోలు వీడియోలు గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే పొట్టు తిరుగుతున్నాయి దేశమంతా. ఇక నీళ్ళు ఎందుకు అట్లా కదులుతున్నాయో ఇప్పటిదాకా ఆఫీసర్లు అయితే ఏం చెప్పలే గాని శాస్త్రం బగ్గా తెలిసిన కొందరు సైంటిస్టులు అయితే భూమిలో నీళ్లు బగ్గా పెరిగి రాళ్ల నడుమన సిక్కిన గాలి ఒక్కపారే బయటకు వచ్చి ఇట్లా ఊగుతున్నాయి అంటుర్రు. ఇక ఎమ్మటే ఆడికి ఆఫీసర్లను పంపుర్రని ఆర్డర్ వేసింది సర్కారు. కానీ ఇది ప్రకృతి చేస్తున్న అద్భుతమో ఏదైనా పరిశాన్ చేసే సైగనో తెలియకుంటుంది పో. చిన్న ఆనవాడితేనే రోడ్లన్నీ చెరువులైతుంటే, కాలనీల కాలువలు వారుతుంటే, వాగులు వంగుతుంటే, వరదలు ముంచుతుంటే, రోడ్లు దిగిపోతుంటే, చెట్లు పడిపోతుంటే, తంబాలు ఒరుగుతుంటే, ఇండ్లు కూలిపోతుంటాయి. ఓ ఇట్లా చాలా తిప్పలే అవుతుంది పబ్లిక్. కానీ పట్నంలో ఆటితో పాటు ఇంకో డేంజర్ సుత ఉంటదుల్లా. రోడ్డు మీద ఏడ మ్యాన్ హోల్ ఉండేది తెలియదు, ఏడ సైడ్ కాలు ఉన్నది కానరాదు. ఇంతకు ముచ్చటేందంటే బుడ్డ పోరాళ్ళకి ఇప్పుడే బడి ఇడిసిపెట్టినట్టున్నారు. నీళ్ళల్లో ఆడుకుంటా సంబురంగా ఇంటి బాట పడుతుర్రు. ఇక అట్లనే చూడుర్రి ఓష్ని బుజ్జి వై డ్రైనేజీ కాలువల పడ్డది. ఒకలేనికొకలు 3 పిల్లలు పడిపోయారు. అదనుకు ట్రాఫిక్ ఆగి ఉండే వరకు ఓ ఆటో డ్రైవర్ అన్న వచ్చి దబ్బ 3 కాపాడిండు. తొవ్వంట ఓతోలు సుత వచ్చి తలో చెయ్యేసిర్రు. ఢిల్లీ జగత్పూర్ లో ఇంత పనైంది. ఆనలు దంచుతుండే వరకు రోడ్లు మొత్తం చెరువులైనాయి. ఏడ పొక్కుండే తెలియకుంటుంది. ఇగేముంది చూడకుండా పోతుర్రు అట్లా పడుతుర్రు. ఇల్లే కాదు ఇంకో జాగల సూత ఇంకో 3 పిల్లలు పడిపోయిర్రట. ఏండ్ల కమనం గీ గోసలు తప్పుతలేవు. కమలం సర్కార్ ఏం చేస్తున్నట్టు దేశ రాజధానిలోనే గిట్లుంటే ఇక కడ్మ పట్టణాల పరిస్థితి ఏంది అని నపరోదికు జో పిడిచిపెడుతుర్రు. పెద్దోళ్లే పోయి మ్యాన్ హోల్లా డ్రైనేజీలో పడుతుర్రు. చిన్నపిల్లలు పడరా? సర్కారే ఏదో ఉపాయం చేస్తే బాగుంటది. లేదంటే ఆనకాలం వెళ్ళేదాకా పెద్ద పరిశానే ఉంటది. ఇగివుల్లా ఇయాల్టి గమ్మతి వార్తలు ఉంటా మళ్ళా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకురుల్లా.